Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So munduga as usual nenu ichin question lo the UN Convention Against Corruption has a protocol against the smuggling of migrants by land, sea and air. Ee provisions em levu actual ga. So first ever legally binding idi correct. Sorry. First ever legally binding idi anti corruption instrument. అలాగే థర్డ్ ఏ హైలైట్ ఈజ్ అగైన్స్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈజ్ ఇంక్లూజన్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ చాప్టర్ ఎక్స్క్లూజన్ అని వస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో 2 and 4 కరెక్ట్, మిగతావన్నీ తప్పు. వెరీ లెంగ్దీ క్వశ్చన్, జనరల్గా బౌన్సర్స్ అంటాం ఇట్లాంటి క్వశ్చన్స్ని, వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ ఇన్ ద ఎగ్జామ్. ఇంక ఈరోజు టాపిక్ చూస్తే కనుక స్టేట్ ఫిస్కల్ ప్రుడెన్స్. ఆ వర్డే బేసికల్గా కష్టం టు అండర్స్టాండ్. ఫిస్కల్ ప్రుడెన్స్ అంటే ఏంటంటే జనరల్గా ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చినటువంటి పన్నులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అనేవి ఇవ్వాలి. అయితే అందులో భాగంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీ పథకాలు ఇస్తూ ఉంటాయి. అంటే దే డోంట్ ఫాలో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర ఉన్న డబ్బుల్ని బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలి. కానీ చాలాసార్లు గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే బాధ్యత రాహిత్యంగా ఖర్చు పెడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలే, పేర్లు చెప్పక్కర్లేదు కాబట్టి యూట్యూబ్ కాబట్టి కాంట్రవర్సీ, మీరు సింపుల్గా చూడండి. మూసీ నది ప్రక్షాళనకు 150,000 కోట్లు ప్రకటించారు మొన్న. మూసీ నది ప్రక్షాళనకు 150,000 కోట్లు తప్ప ఇంకేం లేవా స్టేట్లో ఇష్యూస్? లాట్ ఆఫ్ పీపుల్, పూర్ పీపుల్ ఉన్నారు. ఫార్మర్ సూసైడ్లో సెకండ్ ప్లేస్లో ఉంది తెలంగాణ. అలాగే వెన్ కమ్స్ టు ప్రాజెక్ట్స్ వచ్చేసి 24 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 24 ప్రాజెక్టులు కట్టాలంటే 7,20,000 కోట్లు అవుతుంది. సో దీనికి అంతటికీ డబ్బును వదిలేసి మనకి కొన్ని అక్కర్లేని ఖర్చులు పెడుతూ ఉంటారనమాట. అలాగే వెన్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇలా చాలా ఖర్చులు పెట్టింది 2019 to 24. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే ఫాలో అవుతుంది. సో థింగ్ ఏంటంటే ఇలా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతెంత డబ్బులు ఖర్చు పెడుతున్నాయి, వాళ్ళ తాలూకా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రుడెన్స్ ఎలా ఉంది, దీని మీద ఆర్బీఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది రిపోర్టు, తిట్లు తింటూనే ఉంటారు, బట్ కామన్ ఇవి నడుస్తూనే ఉంటాయి. సో దీనికి సంబంధించి అసలు ఎందుకు ఫిస్కల్ ప్రుడెన్స్ ఉండట్లేదు రాష్ట్రాల్లో, ఒకవేళ దీన్ని తగ్గించడానికి గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? డెఫినెట్గా ఫిస్కల్ ప్రుడెన్స్లో చూసుకుంటే స్టేట్స్ కన్నా కొంచెం సెంటర్ బెటర్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే లాస్ట్ 2 years బడ్జెట్ కనుక మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ పాపులిస్ట్ మెజర్స్ అని అంటాం, అంటే జనాకర్షక పథకాలు అంటారు. జనాకర్షక పథకాలు ఏం లేవు, కానీ ట్యాక్సులు మాత్రం గట్టిగానే వడ్డిస్తున్నారు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్కి కొన్ని మెజర్స్ తీసుకుంది, ఆర్బీఐ కూడా కొన్ని మెజర్స్ తీసుకుంది అనమాట. అవి ఏంటి అనేది ఒకసారి చర్చిద్దాం. ముందుగా ఆర్బీఐ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇందులో స్టేట్ ఫినాన్సెస్కి సంబంధించి అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఫిస్కల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి జనరల్గా ఫిస్కల్ అనే మాటని తెలుగులో విత్త అంటారు, లేదా ఆర్థిక పరమైన అంశాలని అంటారు. సో ఫిస్కల్ పాలసీ అంటే విత్త విధానము, సింపుల్ థింగ్. ఫిస్కల్ పాలసీ అంటే గవర్నమెంట్ ట్యాక్సెస్కి వచ్చిన డబ్బుల్ని ఎలా ఖర్చు పెడుతోంది ఈజ్ నథింగ్ బట్ ఫిస్కల్ పాలసీ, వెరీ సింపుల్ థింగ్. సో ఇందులో ఆర్బీఐ ఇచ్చినటువంటి డేటా ప్రకారం మనకి గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ అని ఉంటుంది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో ప్రభుత్వం తెచ్చిన మొత్తం అప్పుల్ని ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం. దీన్ని జీడిపిలో పర్సంటేజ్గా చెప్తారు. జీడిపి అంటే యు నో ఎవ్రీబడి వాట్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై జీడిపి. ఎవ్రీ ఇయర్ మనం ఎంతైతే ఆదాయాన్ని సంపాదిస్తున్నామో సింపుల్ టర్మ్స్లో చెప్పేస్తున్నాను నేను. అంటే మళ్ళీ పెద్ద టర్మ్స్ తీసుకుంటే ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎన్ ఎకానమీ ఎట్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం, మళ్ళీ అదంతా చెప్పుకుంటూ రావాలి. అలా కాకుండా ఒక సంవత్సరంలో మనం మొత్తం సంపాదిస్తున్న ఆదాయం, ఇందులో మనం అప్పులు ఎన్ని భాగాలు తెస్తున్నాం అని చెప్తాం. ఎఫ్ఆర్బిఎం అనే ఒక చట్టం ఉంది, 2003లో చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఫిస్కల్ డెఫిసిట్ 3% కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఒక సంవత్సరంలో అప్పు 3% కన్నా ఎక్కువ తీసుకురాకూడదు. ఎప్పుడు ఏ గవర్నమెంటు ఈ పర్టికులర్ ఫార్ములాని ఫాలో అవ్వట్లా. మరి చట్టం ఎందుకు పెట్టారు? పెడతారు అట్లా. మనం కూడా చాలా ఐడియాల్స్ పెట్టుకుంటాం కదా లైఫ్లో, రాముడు మంచి బాలుడు, మనం ఎప్పుడు ఉన్నాం అట్లా. సో అట్లాగనే గవర్నమెంట్ కూడా. సో చాలాసార్లు ఈ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్స్ ఫిస్కల్ డెఫిసిట్ని క్రాస్ చేస్తూ ఉన్నాయి. కానీ వెరీ సర్ప్రైజింగ్గా 2022-23లో స్టేట్ గవర్నమెంట్స్ కంటైన్డ్ గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ వితిన్ 3% ఆఫ్ జీడిపి అట. అంటే 2022-23లో రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ ఆన్ అండ్ యావరేజ్ చేస్తే ఫిస్కల్ డెఫిసిట్ 3% కన్నా లోపు ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేదు, అరౌండ్ 4.9 5.1 ఉంది 2022-23లో. అలాగే బడ్జెటెడ్ అట్ 3.2% ఫర్ 24-25 విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు ద టార్గెట్.
అలాగే రెవెన్యూ డెఫిసిట్ కూడా, రెవెన్యూ డెఫిసిట్ అంటే బేసికల్గా ఏంటంటే రెవెన్యూ ఆదాయము మైనస్ రెవెన్యూ ఖర్చు, లేదా రెవెన్యూ ఖర్చు మైనస్ రెవెన్యూ ఆదాయం, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డైలీ వారీ ఖర్చులు అవుతూ ఉంటాయి, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటారు. వాటిని ఆపలేం. అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి శాలరీస్ కానీ, గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, పోలీస్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో వస్తాయి. రెవెన్యూ ఇన్కమ్ అంటే గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సేషన్ ద్వారా వచ్చే పన్నులు. ఈ రెండు ఎప్పుడు జీరో అన్నా ఉండాలి, ప్లస్లో అన్నా ఉండాలి. జనరల్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం అయితే జీరో ఉండాలి. కానీ ఇప్పుడు దీన్ని 0.2% జీడిపికి తీసుకొచ్చారట. అది కూడా గొప్ప విషయమే. ఎందుకంటే అసలు 1 or 2% ఉండాలి మన వాళ్ళు పెట్టేటటువంటి పిచ్చి పిచ్చి ఖర్చులకి. బట్ 0.2%లోనే ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఆదాయాన్ని ఆస్తులను సృష్టించేది లేదా అప్పులను తీర్చేది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎయిదర్ రెడ్యూసెస్ ద లోన్స్ ఆర్ ఇట్ క్రియేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కొత్త రోడ్ వేశారనుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో వేస్తారు. కొత్తగా స్కూల్ కట్టారనుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో కడతారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో కూడా లాస్ట్ ఇయర్ 49,50,000 కోట్ల బడ్జెట్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? 11,11,111 కోట్లు. అంటే చాలా తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఖర్చు పెడతాం. అఫ్కోర్స్ ఎప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ 70% కన్నా ఎక్కువ ఉంటుంది మన దేశంలో. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఈ మధ్య కాలంలో పెరిగిందట. 2.4% జీడిపి 2021-22లో ఉంటే 24-25కి ఇది 3.1%కి వచ్చింది. అలాగే మొత్తం ఉన్న అప్పులు గతంలో 31% ఉంటే అవి 28.5%కి తగ్గాయి. సో ఇందులో మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాష్ట్రాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఆన్ అండ్ యావరేజ్ స్టేట్స్ చూసుకుంటే అవన్నీ కూడా ఫిస్కల్ బ్యాలెన్స్లోనే ఉన్నాయని మనకి రిపోర్ట్ చెప్తాం. అలాగే అసలు ఫిస్కల్ ప్రుడెన్స్ అంటే ఏంటి? రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్సెస్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది. ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్తో చాలా గవర్నమెంట్స్ ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ అక్కర్లేని వాటికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాయి. ఎన్టీ రామారావు గారు వెన్ హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, అప్పట్లో పెద్ద కార్లు అవి లేవు కదా, 1980s 1990sలో అంబాసిడర్ కార్లో తిరిగేవాడట ఆయన. అంబాసిడర్ కార్లో తిరుగుతుంటే చీఫ్ మినిస్టర్ కదా ఎంతైనా, అంబాసిడర్ కార్లో తిరుగుతుంటే ఆ అంబాసిడర్ కార్ ఏదో చెడిపోయింది, అదేదో డడ్ అని సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంటే ఆయన కింద ఉన్నటువంటి సెక్రటరీస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా సార్ కార్ మారుద్దాం సార్ అంటే, ఎందుకయ్యా డబ్బులు వేస్ట్, బాగు చేయించండి అన్నాడంట. అంటే ఎంత గొప్ప మనసో చూడండి. అదే మన వాళ్ళు ఇప్పుడు చూడండి, ఒక చీఫ్ మినిస్టర్ పోతుంటే అదేదో పెద్ద అమెరికా ప్రెసిడెంట్ అన్నట్టు ఒక 30 కార్లు కాన్వాయ్ ఉంటుంది. ఎందుకు 30 కార్లు కాన్వాయ్? అంత అవసరం లేదు కదా 30 కార్లు కాన్వాయ్. ఎస్ సెక్యూరిటీ కావాలి, పోలీస్ వెహికల్ సెక్యూరిటీ ఉంటే సరిపోద్ది, 30 కార్ల కాన్వాయ్ ఎందుకు? అలాగే ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా 100 కోట్లు పెట్టి క్యారవాన్ కొంటున్నారు. వీళ్ళన్నా సినిమా యాక్టర్సా క్యారవాన్ కొనుక్కొని లోపల రెడీ అయ్యి టాయిలెట్ అయ్యి రావడానికి? సో ఇవన్నీ కూడా వేస్ట్ ఎక్స్పెండిచర్స్ అనమాట. బట్ హూ ఈజ్ గోయింగ్ టు క్వశ్చన్ దెమ్? ఇప్పుడు నిన్నటి వరకు న్యూస్లో ఉన్న అల్లు అర్జున్ గారో లేదా మహేష్ బాబు గారు ఇలాంటి వాళ్ళు క్యారవాన్ కొనుక్కున్నారంటే మేకప్ వేసుకుంటారు. పొలిటీషియన్స్కి ఎందుకు మేకప్? అవసరం లేదు కదా. ఎవరైనా చూస్తారుగా, మేకప్ ఉన్నా లేకపోయినా చూస్తారు పొలిటీషియన్స్ని. సో ఇలా క్యారవాన్స్ ఇట్లాంటివి కూడా కొన్నారు చాలాసార్లు. సో ఊరికినే డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు చాలాసార్లు. ఇలాంటివి చేయకుండా రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ అంటే బాధ్యతాయుతమైనటువంటి నిర్వహణ ఏంటి? ప్రజల యొక్క డబ్బును బాధ్యతాయుతంగా నిర్వహించడాన్ని ఫిస్కల్ ప్రుడెన్స్ అని అంటారు. అంటే అప్పుల్ని కంట్రోల్ చేయడము, సస్టైనబుల్ డెట్ లెవెల్స్, అంటే అప్పు తీసుకున్నా కూడా లాంగ్ టర్మ్లో ఉండాలి. అది అంటే లాంగ్ టర్మ్లో తీర్చదగినదిగా ఉండాలి. ఉదాహరణకి తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో సర్ప్లస్ బడ్జెట్లో ఉంది తెలంగాణ. బట్ నౌ ఆల్మోస్ట్ ఒక 6 లక్షల కోట్లు ఉండదు అప్పు. అలాగే ఆంధ్రప్రదేశ్ చూస్తే దాదాపుగా 6 లక్షలు 7 లక్షల కోట్లు అప్పు ఉంది. 6 లక్షలు 7 లక్షల కోట్లు ఎప్పుడు తీరాలి? అది భవిష్యత్ తరాలపై పడదా అది ట్యాక్సెస్? మీరు చూడండి పవర్ బిల్స్ ఎంత ఎక్కువ వస్తున్నాయి, సర్ఛార్జీలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు పవర్ మీద సర్ఛార్జెస్? మాకు పవర్ బిల్ కట్టడమే కష్టం, 1,200 రూపాయలు పవర్ బిల్ వస్తుంది, సర్ఛార్జ్ నువ్వు 300 వేస్తున్నావు, 1,500. ఎక్కడికి పోతుంది డబ్బు? ఎవరు ఖర్చు పెడుతున్నారు? పోనీ ఏమైనా రోడ్లు బాగుపడుతున్నాయంటే ఉండదు, హెల్మెట్ లేకపోతే 100 రూపాయలు వేస్తావు నువ్వు, రోడ్డా ఉండదు. సో ఇవన్నీ ప్రజల మీద పడేటటువంటి భారాలు. నిన్న కూడా చూడండి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ట్యాక్సులను పెంచారు. ఇలా పెంచుకుంటూ పోతే కట్టేదెవడు? మనమే. సో కాబట్టి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా డబ్బులు ఖర్చు పెట్టడం అనేటటువంటిది ఉంటే ప్రజలపైన భారం తగ్గుతుంది. వెరీ సింపుల్ పాయింట్. సో దీనికి సంబంధించి అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఈ ఫిస్కల్ ప్రుడెన్స్ ఉండట్లేదు? ముందుగా పాపులిస్ట్ స్కీమ్స్, అంటే ఊరికి ఉచితాలు ఇవ్వడం అలవాటు అయిపోయింది. ఫ్రీ కరెంట్, ఫ్రీ చీరలు. అరే ప్రజలు చీరలు ఇప్పటివరకు కట్టుకోలేదండి, మనం ఇవ్వాలండి చీరలు? నాకు అర్థం కాదు. ఫ్రీ చీరలు లేదని అనుకుంటే సంక్రాంతి కానుక, ఇంత బెల్లం ముక్క తీసుకొచ్చి సంక్రాంతి కానుక అంటారు. మీరు ఇవ్వకపోతే సంక్రాంతి కానుక జరుపుకోరా వాళ్ళు?
సో ఇలాంటి ఫ్రీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీ హ్యావ్ టు స్టాప్ దెమ్. ఎప్పుడైనా చైనాలో ఒక కొటేషన్ ఉంటుంది, ఎయిదర్ గివ్ దెమ్ ఫిష్ ఆర్ టీచ్ దెమ్ హౌ టు ఫిష్. ఎప్పుడు సెకండ్ది ప్రిఫర్ చేస్తారు చైనాలో. అంటే ఒక వ్యక్తికి మనం ఫ్రీగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడి తను సొంతంగా సంపాదించుకునే కెపాసిటీని పెంచాలి. కెపాసిటీ బిల్డింగ్ అని అంటాం. సో కాబట్టి పంజాబ్ లాంటి రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్కువగా ఈ ఫినాన్షియల్ స్ట్రెయిన్ చూడడానికి ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ బస్సులు, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒక పథకం పెట్టారు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు నాకు అర్థం కాదు. మగవాళ్ళు ఏం తప్పు చేశారు? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ లాజిక్. నేను మొన్న ఎక్కడో చార్మినార్కి వెళ్తే ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బోరు కొట్టాట నల్గొండ నుంచి వాళ్ళు చార్మినార్ చూడడానికి ఫ్రీ బస్సులో వచ్చారట. సో యూ సీ వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ దట్ వీఆర్ క్రియేటింగ్. దీనివల్ల చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అది 300 కోట్లు 400 కోట్లు కావచ్చు, అది కూడా నష్టమే కదా. సో కాబట్టి పంజాబ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ పెట్టింది. అలాగే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతమైనటువంటి సబ్సిడీని ఇస్తున్నాయి. సో ఇవన్నీ కూడా వేస్ట్ ఎక్స్పెండిచర్స్. అలాగే రైజింగ్ డెట్ లెవెల్స్. ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కూడా అప్పుల మీద అధికంగా ఆధారపడుతుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ తీసుకుంటే డెట్ టు జీడిపి రేషియో 35% ఉంది. అసలు 20% మించితేనే పెద్ద గందరగోళం. అంటే 35% పోయింది. సెంట్రల్ గవర్నమెంట్ అంటారా, అది వేరే సంగతి, వేరే లెక్క ఉంటుంది. వాళ్ళకి ఆదాయం ఎక్కువే, ఖర్చు ఎక్కువే ఉంటుంది. ఏం వచ్చినా వాళ్ళు తీర్చుకోగలరు. అలాగే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. కొన్నిసార్లు ఏం చేస్తారంటే తెలివిగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు తెచ్చినటువంటి అప్పులన్నింటిని బడ్జెట్లో చూపించాలి. కానీ బడ్జెట్లో చూపించకుండా కూడా మనం తీసుకురావచ్చు. ఎకనామీలో మనకు ఆ వెసులుబాటు ఉంది. ఉదాహరణకి ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ ONGC ద్వారా 1,00,000 కోట్లు తెచ్చింది అనుకోండి, ఇది బడ్జెట్లో చూపించక్కర్లేదు. దీన్ని ఆఫ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో 55,000 కోట్లు ఆఫ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ తెచ్చారు. ఈవెన్ అది స్క్రూటినీకి కూడా వెళ్ళింది. సో ఇలాంటి ఆఫ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు, విచ్ ఇస్ నాట్ గుడ్. అలాగే డిలే ఇన్ ఫిస్కల్ రిఫార్మ్స్. ఇవన్నిటిని మనం తగ్గించడానికి ఏం చేయాలంటే బేసికల్గా ముందుగా సంస్కరణలు తీసుకురావాలి. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలి. లైక్ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయచ్చు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అవసరం లేదు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉంది, మొన్న అమ్మేశారు, సంతోషం. BSNL కూడా నాకు తెలిసినంత వరకు అవసరం లేదు, అమ్మేయచ్చు. సో ఇట్లాంటివి అమ్మేస్తే కొంచెం డబ్బులన్నీ వస్తాయి. సో కాబట్టి ఆ రకంగా మనకి కొన్ని ఉన్నాయి. అలాగే కొన్ని ప్రాపర్టీ ట్యాక్సెస్ అనేవి పెంచరు. ప్రాపర్టీ ట్యాక్సెస్ కూడా పెంచవచ్చు. ఈవెన్ రైల్వే ఛార్జెస్ కూడా పెంచవచ్చు. రైల్వే ఛార్జెస్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. బయట జనాలు చాలా ఎక్కువనే ఖర్చు పెడుతున్నారు. ఒక 5% రైల్వే ఛార్జెస్ పెంచడంలో తప్పేం లేదు. అలాగే డిపెండెన్స్ ఆన్ సెంట్రల్ గ్రాంట్స్. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బుల మీద డిపెండ్ అవుతున్నాయి. ఎందుకు డిపెండ్ అవ్వాలా? రాష్ట్ర ప్రభుత్వాల్లోనే బిజినెస్ జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాల్లోనే ప్రజలు నివసిస్తారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఇదే కదా, అందులో ఏమి ప్రజలు నివసించే ఇది ఉండదు కదా. సో అలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకే పన్నులు వస్తున్నాయి కదా. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ కేంద్రం మీద డిపెండ్ అవ్వాలి? అంటే వీళ్ళకి చక్కగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం రావట్లేదు. సో ఇవన్నీ ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఎక్కువ రిలై అవుతాయి అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ మీద. సో దీనికి RBI కూడా చాలా తీసుకుంది. లైక్ స్టేట్ స్పెసిఫిక్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ లెజిస్లేషన్స్. అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బులు చక్కగా ఖర్చు పెట్టడానికి చట్టాలు చేయమని చెప్తోంది. అలాగే ఆఫ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్స్, అంటే బడ్జెట్లో పెట్టకుండా తెచ్చేటటువంటి అప్పుల మీద RBI ఎప్పుడు కూడా ఒక కన్నేసే ఉంచుతుంది. దాంతోపాటు కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీస్ అని ఉంటాయి. అదేంటంటే ఎక్స్పెండిచర్స్ అండ్ సేవింగ్స్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ సైకిల్స్. అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామాలను బట్టి ఎక్స్పెండిచర్ అండ్ వీటిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ భూమిలో ఉందనుకోండి, ఎక్కువ ఖర్చు పెట్టు. నీకు ₹1,00,000 వస్తున్నాయి, 90,000 ఖర్చు పెట్టు, ప్రాబ్లం లేదు. నీకు 40,000 వస్తున్నాయి, అప్పుడు 30,000 ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని 40,000 వచ్చినప్పుడు కూడా నువ్వు 90,000 ఖర్చు పెడితే 50,000 అప్పు అవుతుంది కదా. సో ఇలా ఎకనామిక్ సైకిల్స్ని బట్టి ఎక్స్పెండిచర్ని పెట్టుకోవడం అనేది వెరీ గుడ్ థింగ్. అలాగే గవర్నమెంట్ కూడా 14th and 15th ఫినాన్స్ కమిషన్, ఈవెన్ 15th ఫినాన్స్ కమిషన్ NK సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ ఫిస్కల్ కన్సాలిడేషన్ అండ్ డెట్ సస్టైనబిలిటీస్ రికమెండేషన్స్ చేసింది. అంటే ఎక్కడెక్కడ డబ్బులను కట్ చేయొచ్చు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా అనేటటువంటి దానిపైన రికమెండేషన్స్ ఇచ్చింది. అలాగే స్పెసిఫిక్ టార్గెట్స్, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత తగ్గించాలి అనే స్పెసిఫిక్ టార్గెట్స్ని చెప్పారు. అలాగే క్యాపిటల్ అలొకేషన్, గ్రోత్ ఎన్హాన్సింగ్ స్పెండింగ్, అంటే ఏ రాష్ట్రాలు అయితే GSDPని పెంచే విధంగా వర్క్ చేస్తున్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి క్యాపిటల్ అలొకేషన్ చేయడం అనే దానిపైన రికమెండేషన్స్ ఇచ్చారు. సబ్సిడీ రేషనలైజేషన్, అంటే వెల్ఫేర్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు సంక్షేమానికి ఏం ఎండింగ్ ఉండదండి. మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా మటన్ బిర్యానీ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి ప్రజలకు ఇచ్చారనుకోండి, నోట్లో పెట్టలేదని కోప్పడతాడు. ఇది వెరీ కామన్గా జరుగుతుంది. ఇది ఇక్కడే కాదు, ఏ దేశంలో అయినా ఇంతే. సో కాబట్టి వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ అవర్ వెల్ఫేర్ పాలసీస్ టు బెటర్ గుడ్. అక్కడ వరకు ఆపాలి. సో ఈ రకంగా మనం ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం. అయితే వీటికి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే
ఇటీవల కాలంలో సబ్సిడీలు పెరిగిపోతున్నాయి, ఈ ఫ్రీ అనే కాన్సెప్ట్ పెరిగిపోతుంది ఎక్కువగా. సో దీన్ని మనం తగ్గించాలి. అలాగే లైబిలిటీస్, ఆ బడ్జెట్ బారోయింగ్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇది కూడా పెరిగిపోతుంది. అలాగే రెవెన్యూ డెఫిసిట్స్, ముఖ్యంగా రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడు జీరో ఉండాలి, ఇవి కూడా రెవెన్యూ డెఫిసిట్ అనేది రాష్ట్రాల్లో పెరుగుతుంది. అలాగే డెట్ ఓవర్ హ్యాంగింగ్, ముఖ్యంగా అప్పులు బాగా విపరీతమైనటువంటి ప్రెషర్ని తీసుకొస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇవన్నీ ఛాలెంజెస్, వీటిని ఖచ్చితంగా ఓవర్కమ్ అనేది చేయాలి. సో దీనికి సంబంధించి గతంలో ఈ క్వశ్చన్ రాలేదు, జస్ట్ నార్మల్గా ఇప్పుడు ఇచ్చాను, ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మూలధన బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్ మధ్య తేడాను గుర్తించండి. ఈ రెండు బడ్జెట్లో కాంపోనెంట్స్ ఏమున్నాయో వివరించండి. గతంలో 2021 యూపీఎస్సీలో ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్ ఇది. సో ట్రై టు ఆన్సర్ దిస్ ఇన్ 200 words. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఎకనామీ మెయిన్స్ ఆన్సర్ రైట్. సో ఇది ఈరోజు టాపిక్. అగైన్ విత్ న్యూ టాపిక్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.